మేమైతే హ్యాపీగా ఉంటాము. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు సంతడి బ్లాగ్స్. ఈరోజు కర్రీ అయితే ఎండు చేపల కర్రీ, డ్రై ప్రాన్స్ అండ్ డ్రై ఫిషెస్ యాడ్ చేసి కర్రీ చేసినాను. రైస్ వేడి అన్నం అయితే మస్తు వేడి రైస్ వేసినాను. అన్నం కర్రీ రెడీ. ఇంకా ఇప్పుడు బాక్సులు కట్టేసాము. జొన్న రొట్టెనా? జొన్న రొట్టెలు ఆల్రెడీ ఒకటి అయ్యింది. మస్తు ఫుల్ రా. ये पतले है, बड़ा बनाना हो तो ज़्यादा लेना पेड़ा. इसको भिगाना कैसा भिगाए? गेहूं का जैसे. इसमें चावल का आटा भी मिला है थोड़ा. चावल में చిన్నగా పాపడ్ లాగానే ఉంది. చూపిస్తాను చూడండి ఎంత సన్నగా ఉందో అసలు. చూసినారు కదా సన్నగా, అసలు మస్తు సన్నగా ఉంది రొట్టె ఇది. పెట్టు. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఇప్పుడు. ఈ టైంలో ఇక్కడ నల్లు వస్తుంది. మా ఆడపడుచు మా ఆయన ఇద్దరు కలిసి నీళ్లు పడుతున్నారు. అగో ఇదిగో ఇది కూడా తీస్తావా అంటుండ్రు నాకు వీడియో. కానీ నాకు ఇది కూడా అక్కడ చేయాలనేసి ఆశలాగా చేస్తున్నా. అక్కడ మా ఆడపడుచు, మా బావ, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ కూర్చున్నారు. మా హస్బెండ్ వాళ్ళ బావ. నల్లనైతే మస్తు బ్రాడ్గా వస్తుంది ఫ్రెండ్స్, దొడ్డుగా వస్తుంది నల్ల. తొందరగా నిండుతున్నాయి నీళ్ళు. ఇక్కడ కృష్ణా నది వాటర్ వస్తాయి. ఇవి కూడా సేమ్ ప్యూర్ మంచిరా వాటరే. చాలా బాగున్నాయి వాటర్. పని పట్టలే. వెళ్తూ బాగుంటుంది. ఏ రోగాలు రావు.
ఇక్కడ ఫేస్ చూపి చూడండి ఫ్రెండ్స్, పిండి ఇట్లా తడుపుతుంది మా ఆడపడుచు. మొత్తం ఒక్కటేసారి తడిపి పెట్టుకోదు, 2-3 రొట్టెలకు సరిపోయినంత తడుపుతుంది, అంతేనా? మొత్తం ఒకటేసారి తడిపితే ఏమవుతుంది? ఏం కాదు, చాలా బాగుంటుంది. కానీ ఇట్లా ఎండిపోయినట్టు అవుతుంది అంటారు కదా, ఎంత కావాలో అంతనే కలుపుతాం కదా. మీకు అలవాటు లేని వాళ్ళు కలుపుకోవచ్చు. మేము ఎప్పుడు రొట్టెలు కొట్టేటోళ్ళం కదా, మాకు ఒకటేసారి 10 రొట్లది, 20 రొట్లది, 50 రొట్లది కూడా కలుపుకోవడం. ఓమో, ఇది ఈ రొట్టె పెద్ద సైజా ఇప్పుడు? ఇది పెద్ద సైజు వస్తుంది, పెద్ద సైజ్ చేస్తుందంట ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఎలా చేస్తారో. ఇది అసలు ఇంత పెద్ద వీళ్ళు చేస్తారు కానీ తక్కువ. ఇప్పుడు మన కోసం చేసి చూపిస్తుంది మా ఆడపడుచు. అసలు వీళ్ళు పీట కూడా యూజ్ చేస్తారు చూడండి, ఆ బండ మీదనే ఎంత మంచిగా వస్తుందో రొట్టె అసలు. మా ఆడపడుచుకి అయితే చెమటలు ఇట్లా కారిపోతున్నాయి, మస్తు ఎండుంది ఇక్కడైతే అసలు. అయినా బర్దాష్ చేసుకొని చేస్తుంది. అంటే ఈ పిండి ఎంత మంచి ఇట్లా కలిపితే అంత మంచి రొట్టె వస్తుందా? లేకుంటే రాదు రొట్టె. మీకు లేకుంటే రొట్టె రాదా? చూడండి ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా తీసుకునే పిండి ఇంత తీసుకుంటాం, చిన్న రొట్టె చేస్తాము. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద తీసుకున్నా కానీ, ఇంత చిన్న తీసుకున్నా కానీ పెద్ద రొట్టె. అసలు ఎంత ఫాస్ట్గా కుడుతుంది చూడండి. అసలు మనకి ఇట్లా తిప్పని కదా, తిప్పుతుంటే దిగిపోతుంటుంది. అంత అలవాటైంది వీళ్ళకి రొట్టె కొట్టడం. ఇంకా 2 హ్యాండ్స్, మనం 1 హ్యాండే యూజ్ చేస్తాము. రకరకాలుగా జొన్న రొట్టె చేస్తారు. అస్సలు జొన్న రొట్టె చేసే పద్ధతి ఇది అస్సలు చెప్పాలంటే. అయిపోయింది ఏమో పెద్దగా అప్పుడే. అసలు ఇప్పుడు ఈ రొట్టె తీసి దీని మీద వేస్తారు చూడండి, మీద పెంక మీద వేయడం ఎట్లా వేస్తారో చూడండి ఫ్రెండ్స్. అది కొట్టడం ఒక రకం అయితే, తీసి పెంక మీద వేయడం ఇంకొక పద్ధతి అస్సలు. చూసినారా? ఇది ఆ పెంక మనకి వీడియోలో చిన్నగా కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది ఈ పెంక. చూడండి, మీకు జూమ్ చేసి చెప్పిస్తాను. చాలా పెద్ద పెంక ఇది. వీళ్ళు పప్పు పొడులు కూడా చాలా పెద్ద పెద్ద చేస్తారు ఫ్రెండ్స్. అసలు చూడండి, ఉబ్బుతుంది రొట్టె అప్పుడే బాగా. చూసినారా? మొత్తం అయిపోయాక ఈ బండ మళ్ళీ వీళ్ళు క్లీన్ చేసి పెడుతున్నారు చూడండి. మళ్ళీ నెక్స్ట్ టైం రీయూజ్ చేసుకోనికి. అయిపోయింది రొట్టె కూడా అయిపోయింది ఇక్కడ. మనకి తిప్పనికి కూడా రాదు, వీళ్ళు ఎంత ఈజీగా తిప్పేసిండ్రు చూడండి అసలు. అదేది మిర్చి వేసుకొని తింటే కూడా బాగుంటుంది, కారం కారం. మిర్చి బాగుంటుంది. పెరుగులో మిర్చి కలుపుకుంటే కూడా బాగుంటుంది. ఇది హెల్త్ పరంగా అయితే సూపర్ అంటుండ్రు. చాలా సూపర్ ఉంటుంది, చాలా సూపర్ అంట. టేస్ట్ అట్లనే ఉంటుందంట, హెల్త్ అట్లనే ఉంటుందంట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. అంటే ఇది లస్సీ అన్నీ తీసుకున్నాను. అంటే ఇది బాగా ఉందంట, ఇప్పుడు ఏదో ఇది బాగుందంటే సరే అని తీసుకున్నాను. నైట్ గంటకి కాబట్టి ఒకటి నాకు ఒకటి మా ఆడపడిచి తీసుకుంటాను.